बार भूल जाते हैं हम विश्वासी हैं और हमें विश्वास रखना चाहिए करके ये चीज हम भूल जाते हैं। అందుకే మరి పాటల రూపంలోను, వాక్య రూపంలోను మరి విశ్వాసం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడల్లా కూడా మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది. तो देखिए गानों के द्वारा और వచ్చరికి. वचनों के द्वारा हम लोग को हमेशा याद रखना चाहिए कि हम विश्वासी हैं करके। ఆ విశ్వాసమే మన విశ్వాస జీవితాన్ని కాపాడుతుంది, బలపరుస్తుంది. वही विश्वास हमारे जीवन को बचाता है और हमें बहुत ही अच्छा बल देता है। కానీ మనం జీవించి ఉండగా మన జీవితంలో చాలా ప్రకారాల సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి సహజమే. जब हमें जिंदगी जीते हैं तो हमारी जिंदगी में बहुत सी कठिनाई आती हैं, दुख आते हैं। సో అలాంటప్పుడు కూడా నేను ఎందుకు ఇంకా శోధించబడుతున్నాను, లేక నేను ఎందుకు ఇంకా ఎంత ఇబ్బందులు పాలవుతున్నాను అని మన విశ్వాసులైన వారు చాలా బెదిరిపోతూ ఉంటాం. तो उस समय हम ज्यादातर विश्वासी लोग बहुत ही डर जाते हैं कि हम विश्वास रखते हैं फिर भी हमारे साथ ऐसा दुख तकलीफ क्यों आता है करके बहुत घबरा जाते हैं। సో మనం యేసుక్రీస్తు చెప్పిన ఆ సందేశాన్ని కూడా మర్చిపోతాము. तो यीशु मसीह ने जो हमें संदेश बताया उस संदेश को भी हम भूल जाते हैं। సో మనమున్న మార్గము ఎంత కఠినమైనదో అన్నది మర్చిపోతూ ఉంటాం. तो हमारा जो मार्ग है वो बहुत ही कठिन है करके हम ये भूल जाते हैं। మనం ఎంచుకున్న మార్గము చాలా మరి సమస్యలతోనూ, ఇరుకులు, ఇబ్బందులతో కూడిందన్న విషయాన్ని కూడా మర్చిపోతూ ఉంటాం. तो जो हमने मार्ग चुना है वो बहुत ही मार्ग जो टेढ़ा मेढ़ा है, सीधा रास्ता नहीं है करके हम ये भूल जाते हैं। చాలా ఇబ్బందులతో కూడిందన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. बहुत ही तकलीफों से भरा हुआ है ये मार्ग करके हम ये भूल जाते हैं। ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు కూడా 14:22లో ఇదే మాట చెప్పాడు. देखिए पौलुस जी ने भी 14 के 22 में भी बताया है ప్రేరిత. प्रेरितों के అనేక శ్రమలు అనుభవించి మన దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని. बहुत से कठिनाई को हमें पार करते हुए परमेश्वर के राज्य में जाना है करके। అయితే ప్రతిసారి ఎప్పుడైతే మన జీవితంలో సమస్యలు వస్తాయో हर बार जब हमारी जिंदगी में समस्याएं आती हैं అప్పుడల్లా కూడా ఈ విషయాన్ని మర్చిపోతాం. ఈ సమస్యల ద్వారానే, శోధల గుండానే మన ప్రభువులో నిలబడాలి అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. तो जब ये तकलीफें आती है तो हम ये भूल जाते हैं कि तब भी हमें परमेश्वर में आगे बढ़ते रहना है, वचन के द्वारा चलना है करके। కొంతమంది అయితే ఈ సమస్యలు, ఇబ్బందులు లేని జీవితాన్ని కూడా జీవిస్తున్నారు విశ్వాసులైన వారు. बहुत से विश्वासी लोग ये जो जिंदगी है जो ये दुख तकलीफों से नहीं जी रहे हैं। అంటే మనకి ఏ సమస్యలు ఉన్నట్టు కూడా కనిపించటం లేదు. उनके पास ऐसी कोई समस्या है करके दिखाई नहीं देता है। సో అప్పుడల్లా కూడా మనం బాధపడటం సహజమే. तो उस समय में हम बहुत दुख होते हैं। కానీ వాక్యం దానికి అనుమతించటం లేదు. तो वचन उसको स्वीकार नहीं करता, ఇజాజత్. इजाजत नहीं देता है। మనమున్న మార్గము, మనం నడుస్తున్న విశ్వాస నడివడిక ఎలా ఉన్నదనేది మన అంతరాత్మకి బాగా తెలుసు. तो हमारा जो मार्ग है और जो हमारा विश्वास में चलने का चाल चलन है वो हमें पता है कैसे चलते हैं। ఇది పరిశుద్ధతతో కూడిందని, ये पवित्रता से जुड़ी हुई है। అలాగే ప్రభు వద్దకు వచ్చి విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా ఎంతో చాలా జాగ్రత్తగా తమ విశ్వాసాన్ని, జీవితాన్ని కాపాడుకుంటూ నడవాలని తెలుసు. तो जो विश्वासी परमेश्वर के पास आता है उसको ये भी पता है कि मुझे बहुत संभल के चलना चाहिए। అయినప్పటికీ చాలా మంది ఆ జాగ్రత్తలు లేకుండా వాళ్ళు ఈ లోకానుసారంగా చూస్తే చాలా అన్ని విషయాలు సంతుష్టిగా ఉన్నట్టు కనిపిస్తూనే ఉంటారు. तो वो विश्वासी बहुत ही संभल के चलते हैं और इस दुनियादारी के विषय में भी बहुत अपने आप को संभाल के चलते हैं। కొంతమంది అయితే ఆ విషయాలు మర్చిపోయి ప్రభు చిత్తాన్ని పక్కన పెట్టేసి లోకంలో చక్కగా రాజీ అయిపోయి జీవిస్తూ ఉంటారు. तो बहुत से विश्वासी ऐसे होते हैं कि वो उस मार्ग से हट के और ये दुनियादारी की चीजों में बहुत ही अच्छे से चलने फिर अच्छे से चलते हैं। అందుకే ప్రభులు వారు ఏమన్నారు, तो इसमें देखिए प्रभु ने हमसे क्या कहा। చాలా మంది ప్రవేశించాలనుకుంటారంట కానీ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరట. बहुत से लोग परमेश्वर के राज्य में प्रवेश तो करना चाहते हैं मगर प्रवेश नहीं कर पाते हैं। లోకంలో ఎవరిని అడిగినా పరలోకాన్ని కోరుకుంటావా, నరకాన్ని కోరుకుంటావా అంటే ఏం చెప్తారు? तो इस दुनिया में कोई भी आपसे पूछे कि आप మనము अगर हम किसी से पूछे कि आप स्वर्ग को चाहते हैं या नरक को चाहते हैं, ఎవ్వరు కూడా మాట వరుసకు కూడా నరకానికి అనే మాట ఒప్పుకోరు. कोई भी ऐसे बातों में कोई नहीं चाहेगा, कोई नहीं बताएगा कि मैं नर्क जाना चाहता हूँ। అందరూ ప్రభు రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటారు. हर कोई चाहता है कि परमेश्वर के राज्य में पहुंचने के लिए। అయితే మరి పరలోక రాజ్యం యొక్క ఈ మార్గము ఎలా ఉన్నదని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు. तो यीशु मसीह क्या बताते हैं कि ये स्वर्ग का राज्य कैसा है। మత్తయి సువార్త 7వ అధ్యాయం చూస్తే मत्ती सुसमाचार का 7वां अध्याय देखेंगे तो 13-14 వచనాలు చూస్తే 13 और 14 को देखेंगे वचन। ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనకు పోవు ద్వారము వెడల్పును,
ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమనై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. तो देखिए मत्ती सुसमाचार का 7वें अध्याय का 13 और 14 वचन। सकेत फाटक से प्रवेश करो क्योंकि चौड़ा है वह फाटक और सरल है वह मार्ग जो विनाश को पहुंचाता है और बहुत से हैं जो उससे प्रवेश करते हैं। क्योंकि सकेत है वह फाटक और कठिन है वह मार्ग जो जीवन को पहुंचाता है और थोड़े हैं जो उसे पाते हैं। ఆ ఈ జీవ మార్గంలో నడవాలనుకున్న ప్రతి మనిషికి మార్గం ఎలా ఉందని చెప్తున్నది. तो ये जीवन के मार्ग में जो व्यक्ति चाहता है कि आगे चलना है, ये मार्ग कैसा है? ఇది ఇరుకు మార్గం అట. ये बहुत సకే- ही सकेत मार्ग है। అయితే ఇది చాలా ఇబ్బందితో కూడిన మార్గము. तो ये जो मार्ग है बहुत ही कठिनाई से जुड़ा हुआ है। కానీ ఎక్కడికి వెళ్తుందంటే ఈ మార్గము, तो ये मार्ग कहाँ जाता है? ఈ ఇబ్బందితో, సమస్యలతో, శోధనలతో కూడిన ఈ మార్గం ఎక్కడికి వెళ్తుంది? ये जो मार्ग है कठिनाइयों दुख से भरा हुआ, ये मार्ग कहाँ ले जाता है? జీవమునకు పోయే మార్గం. ये जीवन देने वाला मार्ग है। అయితే ఇది చాలా సంకుచితమైన మార్గము. तो ये बहुत ही ज्यादा సక్ర. सकरा मार्ग है। అయితే దీన్ని కనుగొన్నవారు కొద్ది మందే అట. तो इसको पहचानने वाले कुछ ही लोग हैं। ఎందుకు అందరూ ప్రవేశించాలనుకుంటున్నారుగా జీవానికి, పరలోక రాజ్యానికి. तो सभी क्यों ये सब लोग तो चाहते ही हैं स्वर्ग राज्य में पहुंचने के लिए। కానీ దాన్ని కనుగొనేవారు, కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దాన్ని కనుగొనేవారు, ప్రవేశించేవారు తక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నారు तो వాక్యం. इस मार्ग के बारे में सब जानते तो है मगर इधर तक पहुंचने के लिए बहुत ही कम लोग पहुंचते हैं। అయితే ఇంకొక మార్గం ఉంది. तो देखिए एक और मार्ग है। నాశనకు పోవు ద్వారము వెడల్పు, దాని దారి విశాలమైనది, దాని ద్వారమును ప్రవేశించువారు అనేకులు. तो यहाँ पे देखिए 13 में बताया है वह मार्ग जो विनाश को पहुंचाता है और बहुत से हैं जो उससे प्रवेश करते हैं। ఆ నాశనానికి పోయే మార్గం చాలా వెడల్పుగాను విశాలంగా ఉందంట. దానిలో అనేక మంది ప్రవేశిస్తున్నారు. तो देखिए विनाश होने वाला मार्ग जो है बहुत ही चौड़ा है और उसमें पहुंचने के लिए बहुत से लोग प्रवेश कर रहे हैं। కానీ జీవానికి పోయే మార్గం చాలా ఇరుకుగా ఉంది, కానీ అది ప్రవేశించే వాళ్ళు, కనుగొనేవారు కొద్ది మంది అంటున్నాడు. तो देखिए जीवन देने वाला मार्ग जो है बहुत ही छोटा सा मार्ग है जहाँ पे उसको पहुंचने के लिए बहुत से कम ही लोग पहुंच पाते हैं। అయితే దేవుని వాక్యం ఏ మార్గంలో ప్రవేశించమని చెప్తుంది? तो यहाँ जो परमेश्वर का वचन है वो कौन से मार्ग में प्रवेश करने के लिए कहता है? ఇరుకు ద్వారమున ప్రవేశించుడు అని చెప్తుంది. जो बहुत ही सकेत मार्ग है उस मार्ग में जाने के लिए बोलता है। అంటే ఇక్కడ ఇరుకు మార్గంలోకి వెళ్ళటం అంటే అర్థం ఏమనగా, तो ये जो सकेत मार्ग है उसमें जाने का मतलब, మనం ఆలోచించేయండి, ఏదైనా చిన్న ఇరుగ్గా ఉన్న ఆ సందు గుండి పోవాల్సి వచ్చింది అనుకోండి, ఆ మార్గం గుండా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, तो देखिए अगर बहुत ही छोटा सा मार्ग में जिसमें एक जने का भी घुसने का बहुत तकलीफ होता है ऐसे मार्ग में हमें जाना पड़े మనం చాలా రకాల బ్యాగులు, లగేజ్ అన్ని తీసుకుని వెళ్ళగలుగుతామా దానిలో గుండా? तो हम उस छोटा से जा सकते जिसमें एक जना घुसने के लिए भी कठिन है। अगर उसमें बैग वगैरह अपना सारा लगेज लेके घुसेंगे क्या घुस पाएंगे? వెళ్ళలేరు కదా. नहीं जा पाएंगे ना। ఎందుకంటే ఒక్క మనిషి వెళ్ళటమే చాలా ఇరుకుగా ఉంది ఆ మార్గం. तो वो ऐसा मार्ग है कि उसमें एक जने का घुसना ही बहुत तकलीफ देता है। కానీ దాంతో పాటు నాకు ఆ బ్యాగు కావాలి, ఈ బ్యాగు కావాలి, ఇది ఈ వస్తువులు కావాలి, ఆ వస్తువులు కావాలని అన్ని తీసుకునే దూరాలను చూస్తే దూరలేం. तो उस छोटे से मार्ग में अगर हम ये चाहेंगे कि हमें ये बैग भी लेना है वो वाला बैग भी लेना है बड़े बड़े बस्ते लेने हैं ये सोचेंगे तो हम नहीं घुस पाएंगे उसमें। ఇదంతా ఎందుకు, మనందరం కూడా ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఉంటాం. इतना ही क्यों हम सब तो ट्रेन में सफर करते ही हैं। ఎవరి దగ్గర తక్కువ లగేజ్ ఉంటుందో, లేక అసలు పూర్తిగా లగేజ్ లేదో, ఆ మనిషి అంతా ఈజీగా ఎక్కుతాడు. तो देखिए जिसके पास बहुत ही कम बैग है नहीं है उसके बैग है ही नहीं उसके पास तो वो इंसान कितना फ्री रहता है। ఎలా చక్కగా ఎక్కగలుగుతాడు ఆ రైలు ఆ డబ్బాలోకి. तो वो कितने आसान से वो ट्रेन के डब्बे में आराम से चढ़ जाता है। ఎవరి దగ్గర అయితే చాలా లగేజ్, ఈ భుజానికి ఆ భుజానికి, నడుంకి, మెడకి, ముందు వెనక తగిలించుకుని ఉన్నాడు, तो जो व्यक्ति अपने पूरे दोनों तरफ से लटका के बैग आगे पीछे भी बैग लटकाए हुए होता है సో అని ఎక్కాలన్నా గానీ దానిలో దూరలేడు. तो वो चढ़ना चाहे भी तो उस ट्रेन का जो गेट से वो चढ़ भी नहीं पाता है। అయితే మరి అందుకని మనం విశాల మార్గాన్ని కోరుకుని నేను దీన్ని ఎక్కను, ఇంకా ఏదైనా ఎక్కుతానంటే మరి ట్రైన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళగలుగుతాం ఆ ట్రైన్ ద్వారా. మరి तो हम लोग चाहेंगे नहीं मुझे बहुत ही अच्छा बड़ा सा घुसने के लिए जगह चाहिए तो हम लोग ट्रेन चढ़े बिना क्या दूसरी जगह चढ़ेंगे तो क्या हम अपने गांव जा पाएंगे? వెళ్ళలేం కదా. नहीं जा पाएंगे ना। కాబట్టి మనం మంచి ప్రయాణం జరగాలంటే తక్కువ లగేజ్ మంచిది అని చెప్పి రైల్వే కూడా మనల్ని హెచ్చరిస్తుంది.
तो हमारा अगर हमारी सफर अच्छा होना चाहिए तो रेलवे वाले भी बोलते हैं कि कम लगेज लेके जाइए, అది ఈజీ సఫర్ అని ఈజీ ప్రయాణం అని చెప్తుంది. तो वो बहुत ही इजी आपका सफर होगा करके बोलते हैं। అలాగే మనం దేవుని రాజ్యం ఇరుకు మార్గంలో ప్రవేశించాలి అంటే तो ऐसे ही हमें परमेश्वर के राज्य में जो सकेत मार्ग है उसमें अगर जाना हो तो మనలో ఉంది చాలా మనతో పాటు చాలా లగేజ్ ఉంది. हमारे अंदर हमारे पास बहुत ज्यादा लगेज है। ఆ లగేజ్ తో మనం దానిలో ప్రవేశించలేం, ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించలేం. तो उस लगेज के साथ हम उस जो छोटा सा मार्ग है सकेत मार्ग में उसमें घुस नहीं पाएंगे। దాన్ని విడిచిపెట్టుకుంటేనే ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించగలుగుతాం. ये जो अपना सारा लगेज हम छोड़ देंगे तो तभी हम वो जो सकेत मार्ग में उसमें घुस पाएंगे। దేవుడు చెప్తున్నాడు విశాలమైన మార్గం కూడా ఉంది, ఇరుకు మార్గం కూడా ఉంది. విశాల మార్గంలో చాలా మంది వెళ్తున్నారు, ఇరుకు మార్గంలో అనుకుని కూడా కొద్ది మందే పోతున్నారు. तो परमेश्वर बताता है कि बहुत ही विशाल मार्ग है और बहुत ही एक छोटा सा सकेत मार्ग है, तो उसमें भी बहुत से लोग नहीं जा पा रहे हैं। అయితే మనం ఇరుకు మార్గంలోనే ప్రవేశించాలని వాక్యం చెప్తుంది. तब भी वचन कहता है कि हमें सकेत मार्ग में ही प्रवेश करना है। ఎందుకు ప్రవేశించాలా? क्यों प्रवेश करना है? ఈ మార్గం నేరుగా జీవానికి వెళ్తుంది, పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. क्योंकि ये जो सकेत मार्ग है वो सीधा हमें जीवन देने मार्ग स्वर्ग राज्य में ले जाता है। కాబట్టి మనతో ఉండే చాలా ప్రకాల లగేజ్ ను చూశారు. तो हमारे पास जो बहुत से लगेज है देखा है ना, ఏంటది? वो क्या है? ఈ లోకపరమైన ఆలోచనలు, ये दुनियादारी के जो सोच विचार, పాపపు పనులు, जो पाप करने वाले काम, तो దేవుని భయం లేకుండా జీవించే విధానం, तो परमेश्वर का भय ना हो ऐसे जिंदगी जीना, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మాటలు, हमारे मनमर्जी वाली बातें बात करना, అబద్ధం ఆడటం, झूठ बोलना, లేక గొడవలాడటం, नहीं तो लड़ाई करना, ఇంకా రకరకాలు ఇదిగో శరీరాశల గురించి స్పష్టంగా, శరీర క్రియల గురించి స్పష్టంగా రాయబడి ఉంది. तो बहुत प्रकार की जो शरीर से संबंधित बातें हैं जो स्पष्ट रूप से बाइबल में बताए गए हैं। ఏదైతే బైబిల్ చేయకూడదు అని చెప్తుందో అదంతా కూడా మనతో ఉందంటే అదంతా లగేజే. तो जो कोई बातें बाइबल बताता है जो हमें नहीं करना चाहिए वो सब हमारे लिए एक लगेज है। ఆ యొక్క లగేజ్ తో, ఆ బరువుతో, ఆ భారంతో మనం ఇరుకు మార్గం గుండా వెళ్ళలేము. तो उस भार के साथ वो जो हमारा लगेज है, जो हमारे ऊपर बोझ है, इन सब चीजों के साथ हम सकेत मार्ग में नहीं जा पाएंगे। అయితే ఎన్ని పుట్టుకతో మనతో వచ్చినాయే. तो ये हमारे पैदाइश से ही हमारे साथ आए हुए हैं। దేవుని వాక్యం ఏమో ఇరుకు మార్గంలో రండి అప్పుడే మీరు జీవంలో ప్రవేశిస్తారు అంటుంది. परमेश्वर का वचन तो कहता है सकेत मार्ग में आइए तभी आपको स्वर्ग राज्य मिलेगा। అయితే ఈ మనకున్న ఈ లగేజ్ ని విడిచిపెట్టుకోవాలంటే మనం ఏం చేయాలా? तो हमारे पास ये जो लगेज अगर उसमें छोड़ना है तो हमें क्या करना है? మామూలు సహజ భౌతికపరమైన ఈ లగేజ్ అయితే మాత్రం పోనీలే నేను చేరుకుంటే చాలు, ఎన్ని పోతే పోయినా ఆడ పడేసైనా ఎక్కేయచ్చు. तो ये जो नॉर्मल लगेज है कोई बात नहीं, ये आए आए ना आए तो ना आए करके हम प्रवेश कर सकते हैं। కానీ ఇక్కడ మనం వెళ్లాల్సింది జీవం అనే మార్గంలోకి. तो ये हम जहाँ जाना चाहते हैं वो जीवन देने वाला मार्ग है। అయితే మనతో పాటు ఉన్న లగేజ్ ఏంటి? పాపము. तो हमारे साथ जो लगेज है वो है पाप। పాపం వలన వచ్చిన పాపపు కార్యాలు, पाप के द्वारा आया हुआ पाप का कार्य है। అలాగే పాపపు ఆలోచనలు, तो पाप के सोच, ఇవన్నిటిని కూడా విడిచిపెట్టుకోవాలా. तो इन सबको भी छोड़ना है। అదేదో ఒక వస్తువు అయితే తీసి ఇలా పడేసేవాళ్ళం. तो अगर देखिए अगर वो कोई एक वस्तु होता तो उसको निकाल के फेंक देते। అయితే ఈ పాపం అనే లగేజ్ ని తీసుకోవాలి అంటే तो ये अपने पास जो पाप का जो बोझ है, पाप का जो लगेज है उसको निकालना है तो ఏం చేయాలా? क्या करना है? ముందు పశ్చాత్తాపడాలని వాక్యం సెలవిస్తుంది. पहले पश्चाताप करना है करके वचन बताता है। మన మత్తయి సువార్త 3:2లో కూడా చెప్తుంది మారు మనసు పొందమని. तो देखिए मत्ती सुसमाचार 3:2 में बताया गया है, మారు మనసు పొందమని. तो आप उद्धार पाइए, मन फिराइए। అలాగా మత్తయి సువార్త 4:17లో చెప్తుంది. तो ऐसे मत्ती सुसमाचार 4:17 में बताता है, ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది. देखिए स्वर्ग का राज्य निकट है। ఏది మనం కోరుకుంటున్న ఆ జీవరాజ్యము మనకు సమీపముగా ఉంది. तो देखिए जो हम स्वर्ग राज्य चाहते हैं वो स्वर्ग का राज्य हमारे पास निकट आ रहा है। మీరు ఇరుకు మార్గం గుండా వెళ్లాల్సిందే. तो आपको सकेत मार्ग से जाना ही होगा। అయితే ఏం చేయాలా? तो क्या करना है? మారు మనసు పొందాలా. तो मन फिराना है। అంటే పశ్చాత్తాపపడి మనసును మార్చుకుంటే మన పాప భారము, పాప బరువు అంతా తీసేయబడుతుంది. अगर हम पश्चाताप करके अपने सारे पाप को मान लेंगे तो जो हमारे पास बोझ है, लगेज है, वो सारा हमारे अंदर से निकल जाएगा। అప్పుడు మనం తేలికైపోతాం. तब हम हल्के हो जाएंगे, మనం పూర్తిగా ఫ్రీ అయిపోతాం. तो हम पूरी तरह से फ्री हो जाएंगे। ఈ ఇరుకు మార్గంలో కూడా వెళ్ళటానికి యథేచ్ఛగా వెళ్ళిపోగలుగుతాం.
तो ये जो सकेत मार्ग है उस मार्ग में घुसने के लिए हम आराम से घुस पाएंगे। అందుకే ఇంకా మత్తయి సువార్త 16:24-26 కూడా చూస్తే तो ऐसे देखिए मत्ती सुसमाचार 16 का 24 से लेकर 26 तक देखेंगे तो మనము పూర్తిగా ఏం చేయాలంటే తగ్గించుకోవాలని అక్కడ వాక్యం तो చెప్తుంది. यहाँ पे क्या बताया गया वचन कि हमें अपने आप को पूरी तरह से कम करना है। ఈ ఇరుకు మార్గంలో గుండా పోవటానికి ఒక లగేజీ అడ్డం ఉంది. ఇంకా ఏంటది? నేను అనే స్వభావం. तो ये जो सकेत मार्ग में जाने के लिए एक चीज हमारे बीच में आ रही है, वो क्या कि मैं, ईगो हमारे अंदर आता है। ఈ నేను అనే స్వభావం ఉండటం వల్ల ఆ ఇరుకు ద్వారం గుండా ప్రవేశించలేకపోతున్నాం. जो हमारे अंदर मैं करके जो स्वभाव स्वभाव है, ईगो करके जो हमारे अंदर है, वो सकेत मार्ग के अंदर घुस नहीं पा रहे हैं। ఆ స్వభావం వల్లనే మనం ఆ మార్గ ఆశిస్తున్న పరలోక రాజ్యానికి వెళ్ళాలని కానీ వెళ్ళలేకపోతున్నాం. तो ये जो मार्ग में हम जाना तो चाहते हैं, चाहते तो है, मगर हम जा नहीं पा रहे हैं। అలాగే ఈ మార్గంలో గుండా పోవాలంటే तो देखिए ऐसे ही इस मार्ग में अगर हमें जाना है तो చాలా వినయముతో కూడిన స్వభావం కూడా కావాలి. बहुत ही शांत और शांत स्वभाव हमारे अंदर होना चाहिए। दीनता। అంటే దీనమైన వినయమైన మనసు లేదు అంటే ఏ మనసు ఉన్నట్లు అర్థము? तो अगर हमारे अंदर शांत स्वभाव और मन हमारे अंदर ना हो तो कैसा स्वभाव है? మనలో గర్వం ఉన్నట్లు. तो हमारे अंदर गर्व है। ఈ గర్వంతో మనము ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించలేము, జీవాన్ని చేరుకోలేము. जो हमारे अंदर ईगो है, जो गर्व से हमारे अंदर है, वो अगर हमारे अंदर होगा तो हम उस सकेत मार्ग में नहीं जा पाएंगे। అందుకే మత్తయి సువార్త 5:3-5 వరకు చూస్తే तो देखिए मत्ती सुसमाचार 5वें अध्याय के 3 से देखेंगे तो 5 వరకు చూస్తే 3 से 5 तक देखेंगे तो ఏమంటాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్తుంది. जो आत्मा के जो धन्य है जो मन के दीन है करके बताया गया है। అయితే ఈ దీన మనసు కలిగిన వారు, ఈ వినయ మనసు కలిగిన వారు మాత్రమే ఇరుకు మార్గంలో గుండా సక్సెస్ కాగలుగుతారు. जो जिनका दीन मन है वो जो है उस सकेत मार्ग से जा पाएंगे और सक्सेस हो जाएंगे। ఎవరికైతే నేను అనే స్వభావం ఉంటుందో వాళ్ళు ప్రవేశించలేరు. तो जिसके अंदर मैं करके जो ईगो स्वभाव है वो अंदर नहीं जा पाएंगे। నేను నాది నా మాది అని అనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ప్రవేశించలేరు. मैं मेरा करके जो होगा वो सोचता है वो सकेत मार्ग पे प्रवेश नहीं कर पाएगा। అందుకే మనకు అక్కడ అన్నాడు సాత్వికులు ధన్యులు అని కూడా చెప్తున్నాడు. तो इससे बताया नम्र है, जो धन्य है वह जो नम्र है। ఈ సాత్వికమైన మనసు మనకు కావాలి. तो हमारा जो मन है नम्र होना चाहिए। యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తారు, यीशु मसीह कहते हैं నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని కాబట్టి నా వద్దకు వచ్చి నేర్చుకోండి. मैं नम्र हूँ और दीन हूँ, तो आप मेरे पास आके सीखिए। ఎందుకంటే ఆ మార్గము నేనే అని చెప్తున్నాడు ఆయన. क्योंकि यीशु मसीह कहता है वो मार्ग मैं ही हूँ। యోహాను సువార్తలో అంటున్నాడు, నేను లేకుండా ఎవరు కూడా తండ్రి వద్దకు పోలేడు. तो यूहन्ना सुसमाचार में कहता है मेरे अलावा, मेरे बगैर परमेश्वर के पास कोई नहीं जा पाएगा। ఈ మార్గం ఇరుకు మార్గం గుండా ఎవరు వెళ్ళలేరు. जो ये सकेत मार्ग है इस मार्ग से कोई नहीं जा पाएगा। కాబట్టి మనం పశ్చాత్తాపపడాలి. तो देखिए हमें पश्चाताप करना है। అప్పుడు పాప భారం అంతా, ఈ లగేజ్ అంతా తొలగిపోతుంది. तो हमारा जो पाप का भार है, जो हमारे ऊपर जो बोझ है, लगेज है, वो सारा निकल जाएगा। అలాగే తగ్గించుకోవాలి. तो अपने आप को कम करना है। అలాగే వినయ స్వభావం కావాలి మనకి. तो अपने अंदर दीनता, नम्रता स्वभाव चाहिए होगा। అయితే వీటితో పాటు దేవుని పరిపాలనకు కూడా ఇష్టపడాలి. तो इसके साथ साथ परमेश्वर के उस राज्य में पहुंचने के लिए भी हमें इच्छुक होना है। అంటే దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి కూడా ఇష్టపడాలి. मतलब कि परमेश्वर जो चाहता है वो करने के लिए भी हमें इच्छुक होना है। तो యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పారు కదా, तो यीशु मसीह ने स्वयं रूप से कहा था ना। ఇది అధ్యాయం 7:21లో, तो ये इसी अध्याय के 7 के 21 में ప్రభు ప్రభు అన్నవాడు ఎవడు కూడా ప్రవేశించడని చెప్పాడు కదా. जो प्रभु प्रभु कहता है परमेश्वर के राज्य में प्रवेश नहीं कर అయితే पाएगा। ఎవరు ప్రవేశిస్తారు? దేవుని చిత్తాన్ని జరిగించిన వారు ప్రవేశిస్తారు. कौन प्रवेश करेगा? जो परमेश्वर की इच्छा को पूरा करेगा वही प्रवेश कर पाएगा। అయితే చాలా మంది దేవుని చిత్తము, ఇదిగో ఇలా ఉన్న వారిలోనే దేవుని చిత్తం ఉంది, వీరే ఇరుకు మార్గం గుండా వెళ్ళేవారి వాక్యం చెప్తుంది. तो वचन कहता है जो ऐसा रहता है वो ही सकेत मार्ग में प्रवेश कर पाएगा। అయితే ఇది దేవుని చిత్తము, तो ये परमेश्वर की इच्छा है, కానీ వాళ్ళకు వాళ్ళు తగ్గించుకోరు. मगर वो अपने आप को कम नहीं करते हैं। సాత్వికమైన మనసు ఉండదు. दीनता का मन नहीं होता है। ఆత్మలో దీనులై ఉండరు. आत्मा में दीन नहीं रहते हैं। పశ్చాత్తాపపడరు. पश्चाताप नहीं करते हैं। మారు మనసు అనేది అసలు ఉండనే ఉండదు. मन का फिराना तो उनके अंदर होता ही नहीं है। అప్పుడు దేవుని పరిపాలన ఇష్టపడ్డ వాళ్ళు ఎట్ట అవుతారు చెప్పండి? तो परमेश्वर के राज्य में पहुंचने के लिए इच्छुक
कैसे रहेंगे बताइए। దేవుని పరిపాలనలో మనం ప్రార్థన చేస్తాం. तो परमेश्वर के राज्य के लिए हम प्रार्थना करते हैं। ఏమని పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక అంటాం. तो कहते हैं ना, हे हमारे पिता तू जो स्वर्ग में है, तेरा नाम पवित्र माना जाए, तेरा राज्य आए। నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన तो చేస్తున్నాం. हम प्रार्थना करते हैं तेरा राज्य आए करके। రాజ్యం మన మధ్యకి రావాలని ప్రార్థన చేస్తున్నాం. तो उनका राज्य हमारे बीच में आए करके हम प्रार्थना करते ఎలాగా हैं। హే ప్రభు ఆ ప్రభు అన్నట్లుంది ఇది. मतलब ये क्या है, हे प्रभु बोलने जैसा है। కానీ मगर రాజ్యం వచ్చును గాక అని ప్రార్థించేంత మాత్రాన మనం ఆ రాజ్యంలో ఉండలేము. तो जितना हम बोलते हैं कि आपका राज्य है, ऐसे बोलने से क्या हम उनके राज्य में पहुंच नहीं पाएंगे। కానీ ఎప్పటి వరకు దేవుని చిత్తానికి లోబడమో जब तक हम परमेश्वर की इच्छा के सामने दीन नहीं बनेंगे, దేవుని ఉద్దేశ ప్రకారంగా బుద్ధిని స్వభావాన్ని అలవాట్లను పనులు మారుకోమో जो जैसा परमेश्वर चाहता है अपने मन को, अपने इच्छा को पूरी तरह से नहीं बदल देते हैं, అప్పటి వరకే దేవుని రాజ్యం మన మధ్య ఉన్నా కానీ దేవుని రాజ్యంలో మనం ఉండలేం. तब भी अगर परमेश्वर का राज्य हमारे बीच में होगा तो तब भी हम परमेश्वर के राज्य में नहीं पहुंच पाएंगे। చాలా సార్లు మన దైవదాసులు ఒక మాట చెప్తాడు. तो बहुत से बार परमेश्वर के दास एक बात बताते हैं। మా అమ్మ ముసలిది అయిపోయింది, మా అమ్మకు ఒక కోడలు కావాలని ప్రార్థన చేశాడంట. तो एक लड़का प्रार्थना करता है कि मेरी मम्मी बुढ़ी हो गई है, बूढ़ी हो गई है, उसके लिए एक बहू चाहिए। అయితే కోడలు వచ్చింది కానీ వీడికి పెళ్లి కాల, వీడికంటే చిన్నోడికి పెళ్లి అయిపోయింది. बहू तो आ गई, मगर जिसने प्रार्थना करी थी उसकी तो बहू नहीं आई, मगर उसके भाई की पत्नी आ गई। అంటే ఏంటంటే ఈ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం. हम प्रार्थना तो कर रहे हैं तेरा राज्य आए करके, కానీ ఆ రాజ్యంలో నేను ఉండాలి, ఆ రాజ్యం కోరుకునే విధంగా నేను నడవాలి అని మనం నడవటం లేదు. तो हम चाहते तो हैं कि तेरा राज्य आए, मगर जैसा उस राज्य में प्रवेश करने के लायक हम नहीं बन रहे हैं, परमेश्वर के उस राज्य में पहुंचने की तरह हम नहीं चल रहे हैं। అందుకంటాడు ప్రభు ప్రభు అన్నవాడు వెళ్ళాడు గాని నా దేవుని చిత్త ప్రకారం జరిగించిన వాడే వెళ్తాడు అంటున్నాడు. तो जो बोलता है प्रभु प्रभु वो तो नहीं जाएगा, जो परमेश्वर की इच्छा को पूरा करता है वही जा पाएगा। అందుకే దేవుని చిత్తము దేవుని రాజ్యము కావాలని కోరుకుంటాం ఎంత ఉచితమో, तो जितना हम चाहते हैं, इच्छा रखते हैं कि परमेश्वर का राज्य चाहिए करके इतना सोचते हैं, అయితే ఆ రాజ్యంలో మనం ఉండాలని కూడా ఆశపడాలి. तो उस राज्य में रहना भी है करके हमें आशा रखनी चाहिए। కానీ ఆ రాజ్యం గుండా వెళ్ళాలంటే ఈ దేవునికి అయిష్టమైన అన్ని కూడా విడిచిపెట్టుకుంటే మనం మంచిగా ఇరుకు మార్గం ద్వారానే జీవానికి చేరుకోగలుగుతాం. तो हमें उस राज्य में पहुंचना है, तो जो हमें पसंद है ऐसी चीजों को भी हमें छोड़ेंगे तभी उस राज्य में प्रवेश कर पाएंगे। అందుకే దేవుని వాక్యం కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఏం చెప్తుంది? तो यहाँ पे परमेश्वर भी कहता है मत्ती सुसमाचार का 6వ అధ్యాయం 33వ వచనంలో 6वें ఏమంటుంది? अध्याय का 33 वचन में क्या बोलता है, ఏమి వెతకమని చెప్తుంది? क्या ढूंढने के लिए बोलता है? మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి అని చెప్తుంది. बोलता है पहले मेरे राज्य को और मेरी धार्मिकता को खोजो। ఇక్కడ వాక్యం కూడా అదే చెప్తుంది. तो यहाँ पे वचन भी यही कहता है, జీవములకు పోవు ద్వారము जीवन देने वाला मार्ग అది చాలా ఇరుకయింది. वो बहुत ही सकेत है। కానీ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు तो यीशु मसीह कहता है ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. तो सकेत मार्ग में प्रवेश करें। నిజంగా నీకు జీవం కావాలి అంటే तो सच में आपको जीवन चाहिए तो ఇరుకు మార్గం గుండా వెళ్ళాల్సిందే. तो सकेत मार्ग से जाना ही पड़ेगा। దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఇది ఒకే ఒక మార్గం అంతే. तो परमेश्वर के राज्य में पहुंचना है तो वही एक मार्ग है जो सकेत मार्ग है। అది ఆ మార్గం ఎవరు? యేసయ్యే. तो वो मार्ग कौन है? यीशु मसीह है। అదే మాట యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. तो यही बात यीशु मसीह यूहन्ना में 10वें अध्याय में कहता है। అలాగే 14వ అధ్యాయం 6వ వచనంలో కూడా చెప్తున్నాడు. तो ऐसे 14 के 6वें वचन में भी कहता है। ఆ మంచిదే, నిజమే, మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం. हाँ बहुत अच्छा है, हम यीशु मसीह पर विश्वास करते हैं। ఈయనే దేవుని రాజ్యానికి మార్గం అని నమ్మాం. तो यही है परमेश्वर के राज्य में पहुंचने वाला मार्ग करके हमने मान लिया। యేసుక్రీస్తు లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళలేము అని విశ్వసించాం. यीशु मसीह के बगैर हम परमेश्वर के राज्य में प्रवेश नहीं कर पाएंगे, మనం విశ్వసించాం. हमने विश्वास किया। కానీ मगर ఇంత నమ్మటం మట్టుకే కాదు, ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఇరుకుతో, ఇబ్బందులతో, సమస్యలతో, ఈ శోధనలతో కూడిన మార్గం గుండా వెళ్ళాల్సిందే. तो इतना ही मानना ही नहीं, हमें ये जो तकलीफ देने वाली, दुख देने वाला मार्ग जो है, सकेत मार्ग से प्रवेश करना ही पड़ेगा। అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు అంటే, तो यहाँ पे यीशु मसीह क्या कहता है कि యోహాను సువార్త यूहन्ना सुसमाचार 6వ అధ్యాయము 6वां अध्याय 36వ వచనంలో చూస్తే 36 में देखेंगे तो ఇక చూడండి, 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 3:36 మనందరికి తెలిసిన విషయమే. यूहन्ना सुसमाचार 3 का 36 में देखेंगे तो కుమారునందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవం గలవాడు.
जो पुत्र पर विश्वास करता है वो अनंत जीवन उसका है। అంటే ఎవరు? वो कौन है? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు నిత్య జీవం కలిగిన వారు. जो यीशु मसीह पर विश्वास करता है वो नित्य जीवन पाएगा, अनंत जीवन। కాకపోతే యేసుక్రీస్తు ప్రభువుల 8వ అధ్యాయం 24వ వచనం అంటున్నాడు యోహానులోనే. तो యోనా सुसमाचार के 8वें अध्याय के 24లో అంటున్నాడు, 24 में कहता है, నేను ఆయననేనని మీరు నమ్మకపోతే మీ పాపంలో ఉండి మీ పాపంలోనే చనిపోతారు. यूहन्ना 8 के 24 में कहता है, इसलिए मैंने तुमसे कहा है कि तुम अपने पापों में मरोगे, क्योंकि यदि तुम विश्वास न करोगे कि मैं वही हूँ तो अपने पापों में मरोगे। అంటే యేసుక్రీస్తే మోక్ష మార్గము, యేసుక్రీస్తే పరలోక రాజ్యానికి మార్గముని నమ్మకపోతే అందులోనే ఆ పాపంలో ఉండి పాపంలోనే చనిపోతామట. अगर हम यही विश्वास नहीं करेंगे तो मार्ग, जो सच्चा मार्ग देने वाला यीशु मसीह ही है, अगर हम विश्वास नहीं करेंगे तो उसी पाप में हम मर जाएंगे। అయితే ఆ పాపంలో ఉండి ఆ పాపంలోనే చనిపోకుండా ఉండాలి అంటే మనం तो उस पाप में रहते हुए, उस पाप से जीते हुए अगर हमें मरना नहीं चाहिए चाहते तो ఆ పాపాలను విడిచిపెట్టుకోవాలి. उस पाप को छोड़ना है। ఇదే ఆ ఇరుకు మార్గంలో పోకుండా చేసే లగేజ్ మనకి. तो वही है ये लगेज, हमारा जो बोझ है हमारे ऊपर, वो यही वो बोझ है जो हमें सकेत मार्ग में नहीं पहुंचाता है। అందువల్ల ఈ లగేజ్ ఉండటం వల్ల, ఈ పాపం ఉండటం వల్ల, ఈ పాపపు అలవాట్లు ఉండటం వల్ల ఆ ఇరుకు మార్గకుండా జీవానికి వెళ్ళలేకపోతున్నాం. तो यही जो पाप है, जो लगेज हमारे ऊपर पड़ा हुआ है, इस वजह से हम वो सकेत मार्ग में नहीं जा पा रहे हैं। ఎందుకంటే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 4:12 వచనం చూస్తే, तो प्रेरितों के काम के 4 के 12 में देखेंगे तो ఒకే ఒక్క నామము, एक ही एक नाम, రక్షణ పొంది అనుగ్రహించగలిగిన నామం. उद्धार पाने वाला नाम। ఏం నామం? क्या नाम? ఈ భూమి పైన గాని ఆకాశం కింద గాని ఒకే ఒక్క నామము, जो ये धरती के ऊपर हो या धरती के नीचे हो, एक ही नाम, యేసు నామము. यीशु मसीह का नाम। యేసు నామములోనే రక్షణ. यीशु मसीह के नाम पे ही उद्धार मिलेगा। అందుకని కేవలం హే ప్రభువా అనేవారిగా ఉండొద్దు, तो इसलिए केवल हे प्रभु बोलने वाले ना रहे, లేక కేవలం నీ రాజ్యం మా మధ్యకు వచ్చునుగా కానీ ప్రార్థన చేసేవారిగా ఉండొద్దు. ना केवल ये बोलने वाले रहे कि आपका राज्य हम आए करके। మనము ప్రవేశించాలి. ఆ జీవానికి, ఆ రాజ్యానికి చేరుకోవాలంటే ఈ ఇరుకు ద్వారం గుండా అన్ని విడిచిపెట్టుకుని ప్రవేశించాలి. जो हम बोलते हैं, हमें खुद को उस सकेत मार्ग में प्रवेश करना है, अगर हमें उसे जीवन देने वाले मार्ग में जाना है तो। అందుకే రోమ పత్రికలో పౌలు గారు కూడా అంటారు, तो यहाँ पे देखिए रोमियो में पौलुस जी कहते हैं 3వ అధ్యాయంలో 3रे अध्याय में 21 నుంచి 25 వరకు చూస్తే, 21 से लेकर 25 तक देखेंगे तो ఇక్కడ ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడిందని, तो ये शास्त्र से जो धार्मिकता से अलग करा गया है। అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే దేవుని నీతి అని చెప్తున్నాడు. तो यीशु मसीह पर विश्वास करना ही धार्मिकता है करके बताया गया है। అయితే ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత, కృప చేతనే మనం రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. तो उनके विश्वास के द्वारा, उनके कृपा के द्वारा ही हम धर्मी कहलाए जाएंगे। तो ఇది చాలా అద్భుతము. तो ये बहुत अद्भुत बात है। పాపులమైన మనము पापी जो हम हैं, యేసుక్రీస్తునందు కేవలం విశ్వాసం ఉంచటం వల్ల यीशु मसीह पर केवल विश्वास करने से నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. धर्मी कहलाए जा रहे ఇది हैं। చాలా అద్భుతమైన విషయం. तो ये बहुत अद्भुत बात है हमारे పాపి लिए। పవిత్రుడిగా తీర్చబడుతున్నాడు. जो पापी है वो पवित्र कहलाया जा रहा है। కానీ మన కర్తవ్యం ఏంటి? मगर हमारा कर्तव्य क्या है? జీవములోకి వెళ్ళాలి అంటే ఇరుకు మార్గం గుండా వెళ్ళాల్సిందే. अनंत जीवन में पहुंचना है तो हमें सकेत मार्ग में जाना ही पड़ेगा। అందుకే అంటున్నాడు గలతీ 2:16లో కూడా, तो कहता है गलतियों की 2:16 में, క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా ఎంచబడుతున్నాము. तो यहाँ पे गलतियों के 2:16 में कहता है, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్లే నీతిమంతులు. तो यीशु मसीह पर विश्वास करने के द्वारा ही धर्मी ठहराए जाते हैं। అలాగే ఎఫెసీ పత్రిక 2:8లో కూడా చూస్తే, तो एफिसियों के 2:8 में देखेंगे तो మన క్రియల వల్ల కాక దేవుని కృప వల్ల విశ్వాసులుగా తీర్చబడ్డాం. हम अपनी क्रिया के द्वारा नहीं, परमेश्वर के ऊपर विश्वास करने वाले के द्वारा ही विश्वासी कहलाए गए हैं। ఇదంతా చాలా సంతోషంగానే ఉంది. तो ये सब बहुत ही खुशी की बात है। ఎందుకంటే విశ్వాసం ఉంచాము, నమ్మాము, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం అనుకుంటున్నాం. हम स्वर्ग राज्य में प्रवेश करने के लिए हमने विश्वास किया, हम परमेश्वर पे भरोसा करने लगे हैं। అయితే నిజంగా దేవునికి లోబడుతున్నామా? तो देखिए, सच में हम यीशु मसीह के सामने अपने आप को कम करते हैं कि नहीं? పూర్తిగా పాపాల విషయంలో పశ్చాత్తాపడుతున్నామా? अपने पाप के विषय में पूरी तरह से पश्चाताप कर रहे हैं कि नहीं? స్వార్థం అన్న దాన్ని త్యాగం చేస్తున్నామా లేదా? अपना जो स्वार्थ है उस स्वार्थ को त्याग कर रहे हैं कि नहीं? దేవునికి పూర్తిగా లోబడుతున్నామా లేదా? परमेश्वर के सामने अपने आप को पूरी तरह से कम कर रहे हैं कि नहीं? మన మనసుని దేవుని మనసుతో కలుపుకుని నడవగలుగుతున్నామా లేదా? अपने मन को हम परमेश्वर के मन से जोड़ रहे हैं कि नहीं?
అలా కాకుంటే మన విశ్వాసం యథార్థమైంది కాదు. तो अगर हम ऐसा नहीं है तो हमारा विश्वास सही नहीं है, మన విశ్వాసం సరైనది కాదు. हमारा विश्वास सही नहीं है। పాపం చేస్తాం, పశ్చాత్తాపడం. पाप करते हैं, पश्चाताप नहीं करते हैं। పాపం అంటే ఏదో పెద్ద పెద్దవి కాదని నేను అనేక పర్యాలు చెప్తూ ఉంటాను. पाप मतलब बहुत बड़े बड़े नहीं है करके हम बहुत बार बता चुके हैं। చిన్న చిన్న పొరపాట్లు అపరాధములు మనం చేస్తూ ఉంటాం. छोटे छोटे पाप अपराध हम करते रहते हैं। మంచి మంచి మనుషులు చెడ్డవాళ్ళుగా చిత్రీకరిస్తూ ఉంటాం. अच्छे अच्छे लोगों को हम गलत करके बताते रहते हैं, లేనిపోయిన వాటిని కల్పిస్తూ ఉంటాం. जो नहीं है उसे जोड़ के मिला के बताते रहते हैं। అటు ఇటు మాటలు చెప్తూ మనం ఇతరులకు గొడవలు పెట్టే విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి కొండలు చెప్తూ ఉంటాం. इधर उधर की चुगलियां करते हैं कि लोग आपस में झगड़े करे करके ऐसे बातें करते हैं। ఎదుటి వారిని కించపరుస్తూ నాకు నేను మంచి వాళ్ళనని చెప్పుకోవాలని చూపిస్తాం. सामने वाले को नीचा दिखाकर मैं बहुत अच्छा हूं करके दिखाते हैं। ఎప్పుడు చూసినా స్వార్థం తప్పితే వేరేది కనిపించదు. कभी भी देखो उसके अंदर स्वार्थ ही दिखता है और कुछ नहीं दिखता है। అలాంటి వారందరూ కూడా ఇరుకు మార్గంలో ఉన్నట్ట. तो ऐसे जो भी हैं क्या वो सकेत मार्ग में जाने वाले हैं क्या? ఇరుకు మార్గంలో ఉన్న వారి దగ్గర స్వార్థం ఉండదు. जो सकेत मार्ग में जाना चाहता है उसके अंदर स्वार्थ नहीं होता है। అలా స్వార్థం ఉన్నారంటే వాళ్ళు ఉంది విశాలమైన మార్గంలో. जो जिनके अंदर स्वार्थ है वो रह रहे हैं बहुत ही विशाल मार्ग, जो बहुत ज्यादा बड़ा मार्ग है। ఆ మార్గం ఎక్కడ చక్కగా తీసుకెళ్తుందో మనకు తెలుసు. तो वो मार्ग कहाँ अच्छे से ले जाता है हम सब जानते हैं। అనేకులు వెళ్ళిపోతున్నారు దానిలోకి. तो बहुत से लोग चले जा रहे हैं उसके अंदर। కానీ ఈ జీవము గల మార్గం ఇరుకు మార్గంలోకి ఆశించి కూడా వెళ్ళలేకపోతున్నాము అంటే आशा रखते हुए भी हम ये जीवन देने वाले मार्ग में, सकेत मार्ग में नहीं जा पा रहे हैं, क्यों करके? మనల్ని మనం పరీక్షించుకోవటం లేదు, ఆలోచించుకోవటం లేదు, తడుముకోవటం లేదు, సరి చేసుకోవటం లేదు, చూసుకోవటం లేదు. हम अपने आप को परख रहे नहीं है, जांच रहे नहीं है हम कैसे हैं करके, हम सोच रहे नहीं है। అందుకే మనం ఇరుకు మార్గంలో దూరలేకపోతున్నాం. तो इसी वजह से हम सकेत मार्ग में घुस नहीं पा रहे हैं। తెలుగులో ఒక సామెత ఉంది. तेलुगु में एक సామెత ఉంది, కహావత్. कहावत है, తాను దూర సందు లేదు మెడకొక డోలు అని. खुद घुसने के लिए तो जगह नहीं हो रहे और गले में एक डोल भी लेके जा रहे, कैसे जाएगा? తాను దూర సందు లేదంట, మెడకు ఒక డోలు అంట. वो उस जगह में तो खुद घुस तो नहीं पा रहा है, मगर एक ढोल लटका के बजाता रह रहा है। అదే ఇరుకు మార్గం గుండా వెళ్ళాలంటే ఇదన్నీ ఉండకూడదు అంటే ఈ మురుకు మార్గంలోనే ఉంటూ అవన్నీ వాటితో పాటు దేవుని రాజ్యానికి ఎలా సాధ్యం అండి? अरे उस सकेत मार्ग में जाने के लिए अपने ऊपर कोई बोझ या चीजें नहीं लेके जानी बोलने से, तब भी अगर उसको लेके हम जाएंगे तो कैसे जा पाएंगे? అలాగే మన స్వభావాన్ని మార్చుకోకుండా, బుద్ధిని మార్చుకోకుండా ఎలా వెళ్తాం? तो हम अपने स्वभाव को ना बदलते हुए, अपनी बुद्धि को ना बदलते हुए कैसे जा पाएंगे? చలో చాలా మంది మార్చుకున్న వారు ఉంటారు, చాలా సంతోషం. बहुत से लोग अपने आप को बदल देते हैं, बहुत खुशी की बात है। ఒకవేళ మన ఇంట్లో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, तो अगर हमारे घर में ही ऐसा कोई है तो చాడీలు చెప్పేవాళ్ళు, चुगलियां करने वाले, ఇతరులను నిందించేవాళ్ళు, सामने वाले की निंदा करने वाला, మంచిది చెడ్డగాను చెడ్డను మంచిగాను చిత్రీకరించేవాళ్ళు, अच्छे को बुरा, बुरे को अच्छा करने वाला, తో తమ మాటల చేత అవిశ్వాసుల్ని చెదరగొట్టేవాళ్ళు, अपने बातों के द्वारा अविश्वासियों को पूरी तरह से खराब करने वाले, సంఘానికి దూరం చేసేవాళ్ళు, कलीसिया से दूर करने वाले, అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, अगर ऐसे लोग हैं तो నీ కర్తవ్యం కాదా? आपका कर्तव्य क्या नहीं है क्या? నువ్వు అలా చేయకూడదని చెప్పలేవా? आप बता नहीं सकते क्या उसको ऐसे नहीं करना चाहिए करके? మనకి ఇది మంచిది కాదు, ఈ పద్ధతి మంచిది కాదని చెప్పలేమా? हमें ऐसा करना सही नहीं है करके क्या आप नहीं बता सकते? సో చాలా మంది ఏమనుకుంటారంటే, बहुत से लोग क्या सोचते हैं कि నేను మంచిగా ఉండని మిగిలిన వాళ్ళు ఏమైపోతే నాకు ఎందుకులే అనుకుంటారు. मैं तो ठीक हूँ, सामने वाला कुछ भी हो जाए मुझे क्या करना करके सोचते हैं। అరే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించని వాక్యం చెప్తుంది. तो वचन कहता है कि तू अपने सामने वाले को अपनी तरह प्यार कर। అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారు అంటుంది, అంటే పక్కన ఉన్న వాళ్ళ గురించి చెప్తుంటే, तो अगर पड़ोस वाले के बारे में कहते हैं तो అయితే నీ కుటుంబ సభ్యులనే నువ్వు సరి చేసుకోకుండా చూసి వాళ్ళు ఏ ప్రవర్తనలో ఉండగాని మౌనంగా ఉండవంటే అది మంచి పద్ధతి కాదు. నువ్వు వాళ్ళని ప్రేమించటల్లా. तो आप अपने ही परिवार के लोगों को आप अगर नहीं ठीक करेंगे तो आप कोई विश्वास नहीं है अच्छे। నువ్వు కోరుకుంటున్నావు వాళ్ళు నరకానికి వెళ్ళాలని అంతే. तो आपको चाहते हैं, चुप रहते हैं, तो इसका मतलब यह है कि आप चाहते हैं कि आपके परिवार के लोग नरक में जाएं। అయితే నా మట్టుకు నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అని అనుకుని కూడా భ్రమలో ఉంటాం. तो हम लोग इसी भ्रम में रहते हैं कि मैं तो स्वर्ग राज्य में जाऊंगा। కానీ వాక్యం ఏం చెప్తుంది? రోమపత్రిక 1:32 చూస్తే, तो यहाँ पे वचन क्या कहता है? रोमियो 1:31 में 32 చూస్తే, 32 में देखेंगे तो ఇలా మనుషులు ఉన్నప్పుడు, చెడ్డ స్వభావంతో మనుషులు ఉన్నప్పుడు तो ऐसे बुरे स्वभाव से जब लोग रहते हैं
వాళ్ళని హెచ్చరించకుండా వాళ్ళ విషయంలో మౌనంగా ఉన్నట్లయితే अगर उनको ना समझाते हुए अगर शांत रहेंगे तो ఎవరైతే ఈ పొరపాటు మాటలు పలుకుతున్నారో, పొరపాటు వ్యవహారం ఉందో వాళ్ళతో కూడా వీళ్ళు కూడా సమానం అన్నట్టు వాక్యం చెప్తుంది. जो ये गलत-गलत बातें करते हैं उधर की उनको अगर नहीं चुप कराएँगे, ऐसा नहीं करके चुप कराएँगे तो साथ में तुम भी मृत्यु के मार्ग में जाओगे। చూడండి చదువుదాం. देखिए पढ़ते हैं। ఇట్టి కార్యములు అభ్యసించు వారు మరణముకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా వెరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. तो देखिए रोमियो के पहले अध्याय के 32 वचन में वह तो परमेश्वर की यह विधि जानते हैं कि ऐसे ऐसे काम करने वाले मृत्यु के दंड के योग्य हैं, तो भी ना केवल आप ही ऐसे काम करते हैं वरन करने वालों से प्रसन्न भी होते हैं। అంటే అలా చేస్తున్న వారి విషయంలో మౌనంగా ఉండటం కూడా అంతే పాపము చేసిన వారికి ఎంత పాపం తగులుతుందో. तो ऐसे करने वालों के सामने रहते हुए भी अगर उनको ना बताते हुए चुप रहेंगे तो जो पाप वो कर रहे हैं वही पाप तुम भी करने के बराबर है। కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. तो देखिए हमें बहुत संभल के रहना ఇది चाहिए। ఇరుకు మార్గం. ఇంకా దీనిలో పరిశుద్ధత తప్పితే ఇంకొకటి ప్రవేశించలేదు. तो ये जो सकेत मार्ग है इसके अंदर पवित्रता के बगैर और कोई प्रवेश नहीं कर पाएगा। ఆ పరిశుద్ధతకు వ్యతిరేకమైన ప్రతి అపవిత్రతలో ఏ చిన్న విషయమైనా అందులో ప్రవేశించలేదు. तो ये जो सकेत मार्ग है पवित्रता के बगैर एक पवित्रता की छोटी सी चीज भी नहीं घुस पाएगी। కాబట్టి అందులో ఏ లక్షణం ఉన్నా, అపవిత్రతతో కూడిన ఏ లక్షణం ఉన్నా మనం ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించలేము. तो हमारे अंदर अपवित्रता से जुड़ी हुई एक छोटी सी भी लक्षण होगा तो हम उस सकेत मार्ग में नहीं प्रवेश कर पाएंगे। అందుకే చాలా మంది స్వభావం మార్చుకోలేకుండా ఉంటున్నారు. तो बहुत से लोग अपने स्वभाव को नहीं बदल पाते हैं। ఇలా జీవించటం అంటే చాలా కష్టం అనుకుంటారు. ऐसे जीना तो मतलब बहुत मुश्किल है करके कहते हैं। అయితే అందుకే అంటున్నాడు అలాంటి వాళ్ళ గురించి. तो इसलिए कहता है ऐसे लोगों के लिए వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. जाना चाहते हैं करके ऐसे बहुत से लोग हैं। ఇరుకు మార్గం గుండా వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా మంది. सकेत मार्ग से जाने चाहने वाले बहुत से लोग ఎందుకంటే हैं, ఈ మార్గం పోయేది జీవం దగ్గరికి. क्योंकि ये जो मार्ग है वो जीवन देने वाले मार्ग है। ఈ మార్గం పరలోక రాజ్యానికి వెళ్తుంది. ये मार्ग जो है स्वर्ग राज्य ले जाता है, కానీ मगर కొద్ది మందే ప్రవేశిస్తున్నారు. कुछ लोग ही प्रवेश कर पाएंगे। కొద్ది మంది ఎవరు ప్రవేశిస్తున్నారు చెప్పండి? थोड़े ही लोग, कुछ लोग ही प्रवेश कर पाएंगे। कौन है बताइए? ఏ మనిషి అయితే తనను తాను మార్చుకునే విషయంలో ఎప్పుడు ప్రయాసపడుతూ ఉంటాడు ఆ మనిషే ప్రవేశించగలుగుతాడు. जो इंसान अपने आप को खुद को बदलना चाहता है परमेश्वर के लिए, वही एक इंसान है जो सकेत मार्ग में प्रवेश कर అంటే पाएगा। నాకు నేను మార్చుకోవాలి, నన్ను మార్చుకోవాలి, నేను సరి చేసుకోవాలి, నేను నేర్చుకోవాలి అన్న మనిషే ఆ ఇరుకు మార్గం గుండా వెళ్ళగలుగుతాడు. वही इंसान सकेत मार्ग में जा पाएगा जो चाहता है कि मुझे अपने आप को बदलना है, मुझे ऐसे नहीं जीना है, मुझे अपने आप को सुधारना है, जो चाहता है ठीक करना है, वही इंसान जा पाएगा। కానీ చాలా మంది ఈ మార్గంలో వెళ్ళాలనుకునే వాళ్ళ చాలా మంది ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే इस मार्ग में जाने के लिए बहुत से लोगों का जो सोच है वो कैसे होते हैं कि వాడట, ఈమెట్ట, ఈడిట్ట, అతనిట్ట ఇదే. वो बोलते हैं वो ऐसा है, ये ऐसा है, ये ऐसी है, वो ऐसी है करके बताते रहते हैं। వీళ్ళు చాలా బిజీగా ఉండేవాళ్ళు అండి. చాలా లగేజ్ ఉంది వీళ్ళ దగ్గర. ये लोग बहुत बिजी है, इनके ऊपर बहुत लगेज है, వీళ్ళు ఇరుకు మార్గంలో ప్రవేశించలేరు. तो ये सकेत मार्ग में प्रवेश नहीं कर पाएंगे। ఎవరైతే తనకు తాను పరీక్షించుకుంటాడో ఆ మనిషి సరైపోతాడు. जो अपने आप को परखता है वो इंसान ठीक हो जाता है, తను పూర్తిగా శుద్ధి చేసుకుంటాడు. अपने आप को पूरा शुद्ध कर लेता है। ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఎన్ని కట్టడలు ఉన్నాయో, ఎన్ని నియమాలు ఉన్నాయో, అవి ఎంతటి భారమైనా సరే అందులో ప్రవేశించటాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాడు. तो ये जो सकेत मार्ग में पहुंचने के लिए जितने भी नियम है, कितने भी अपने आप को कम करने वाली चीजें हैं, उन सबको कम करते, अपने आप को कम करते हुए उस मार्ग में प्रवेश करता है। మళ్ళీ ఇంకెవరు దానిలో ప్రవేశిస్తారు అంటే और किसमें प्रवेश करेगी? ఇంకెవరు దానిలో ప్రవేశిస్తారు? कौन प्रवेश कर पाएगा? కోరుకున్న ఆ రాజ్యాన్ని పొందుకోవాలన్న నిశ్చయత కలిగిన వారు. जो चाहता है उस राज्य में पहुंचना है वो ही जा पाएगा। అంటే కోరుకున్న ఆ రాజ్యాన్ని పొందుకోవాలన్న ఆశ, तो उस राज्य में पहुंचने की इच्छा जो रखता है ఆ మనిషే ప్రవేశించగలుగుతాడు. वही इंसान प्रवेश कर पाएगा। కొంతమంది కోరుకుంటారంతే. वो कुछ लोग चाहते हैं बस, ఎలాగా? क्या करके? ఊహల్లో, सपनों में, ख्यालों में, కలల్లో, सपनों में, మాటల్లో बातों में కోరుకుంటారు. चाहते हैं बस, కానీ దాన్ని లక్ష్యంగా పెట్టుకోరు.
उसको अपना एक लक्ष्य करके नहीं रखते हैं। కానీ విశాల మార్గం అయితే చాలా ఈజీగా ఉంటది. जो विशाल मार्ग है वो बहुत इजी होता है। దాన్ని ఆశించే వాళ్ళు, అనుకోకుండా ప్రవేశించే వాళ్ళు కూడా బోల్లి మంది ఉంటారు దానిలో. तो उसमें आशा करने वाले और ना चाहते हुए भी प्रवेश करने वाले बहुत लोग होते हैं। అక్కడంతా లోకానుసారమైన ఉంటాయి. तो वहां पे दुनियादारी का ही होता है पूरा। అన్ని రకాల పాపము వాళ్ళలో నిండి ఉంటుంది. सब तरह का पाप उनके अंदर भरा रहता है। వాళ్ళు దేవుని మార్గాన్ని లెక్కే చేయరు అసలుకి. तो परमेश्वर के मार्ग को बिल्कुल ख्याल नहीं रखते हैं। భ్రష్ట స్వభావం కలిగి ఉంటారు. भ्रष्ट करने वाला स्वभाव रहता है। దేవుని చిత్తాన్ని గాక తమ చిత్తమే జరగాలని కోరుకుంటారు. परमेश्वर की इच्छा नहीं अपनी ही इच्छा पूरी होनी है करके चाहते हैं। ఇలాంటి వారు విశాల మార్గంలో ఉన్నవాళ్ళు. ऐसे जो लोग हैं वो विशाल मार्ग में जाने वाले వీళ్ళు हैं। దేవుని తిరస్కరించే వాళ్ళు, वे परमेश्वर को पूरी तरह से इनकार करने वाले हैं। ప్రవేశించడం కోరుకోండి అని వాక్యం చెప్తుంది. तो प्रवेश करना है करके चाहिए करके बताता है ఇరుకు वचन। మార్గంలో ప్రవేశించండి అని, मतलब सकेत मार्ग में जाने के लिए ఇది జీవానికి పోతుందని హెచ్చరించాడు. ये आनंद जीवन देने वाला है करके हमें बताता है। అయితే దీన్ని ఆశించకుండా, तो इसको आशा ना रखते हुए ఈ మార్గాన్ని లెక్క చేయకుండా, और इस मार्ग क्या वैल्यू ना देते हुए, ఆ మార్గం గురించి సొంతగా ప్రయాస పడకుండా, उस मार्ग में जाने के लिए अपनी तरफ से कोई प्रयास ना करते हुए, తనకు తాను మార్చుకోకుండా ఉన్న మనిషి अपने आप को ना बदलते हुए ऐसा इंसान ఎక్కడ పోతున్నట్టు? कहाँ जा रहा है? దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. परमेश्वर का इनकार कर रहा है, ये बात ध्यान दीजिए। ఇది చాలా భయంకరమైన విషయం. तो ये बहुत भयानक विषय है। దీని వల్ల మనకు పాపము కలుగుతుంది, శాపము కలుగుతుంది. तो इसकी वजह से हमें पाप आता है हमारे अंदर, हमें श्राप मिलता है। మనం దేవుని నుండి తొలగిపోయిన వారం అవుతాం. तो हम परमेश्वर से भटक जाते हैं। మనం దుష్ట మార్గంలో ఉన్న వారం అయిపోతున్నాం. हम दुष्ट मार्ग में चलने वाले हो जाते हैं। నాశనం వైపు మన మార్గం వెళ్ళిపోతుంది. हम अपने आप को नाश करने वाले मार्ग में ले जाते हैं। కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. तो हमें बहुत ध्यान से संभल के रहना है। అయితే ఈ మార్గంలో రాని వారి గురించి, ఆ మారు మనసు మార్గంలో రాని వారి గురించి యోహాను గారు ఏమంటున్నారు? तो इस मार्ग में ना पहुंचने वालों के बारे में यूहन्ना जी क्या कहते हैं? ఇదిగో ఇప్పుడే చెట్టు వేరు దగ్గర గొడ్డలు పెట్టబడి ఉందంట. तो यहाँ पे देखिए बताते हैं कि ये देखिए पेड़ जो उसके जड़ के पास कुल्हाड़ी को रखा गया है। ఎందుకు పెట్టి ఉంది? क्यों रखा गया है? దాన్ని నరికి उसको काट कर అగ్నిలో వేయటానికి. आग में डालने के लिए। ఎందుకు పెట్టబడి ఉంది? क्यों रखा गया है? మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. तो हमें परमेश्वर एक तरह से सावधान करता है। ఈ మార్గమే కోరుకోండి, ఈ మార్గంలో నడవండి, ఇది జీవానికి పోతుంది అంటున్నాడు. तो इसी मार्ग को चाहिए, यही मार्ग जो है आपको जीवन देने वाला मार्ग है। నా ఇష్టమని నువ్వు అనుకుంటే, मेरी इच्छा है करके अगर सोचेंगे तो మీరు చదువుకోండి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో तो आप पढ़िएगा मत्ती सुसमाचार का 3रा अध्याय 10వ వచనం రాయబడి ఉంది. 10वें वचन में कहता है, ఈ మారు మనసు లేని దుష్టుల గురించి, जो जिनका उद्धार मन फिराव जिसने नहीं पाया ऐसे दुष्ट लोगों के लिए ఇదిగో చెట్టు వేరు దగ్గర గొడ్డలు పెట్టబడి ఉంది. पेड़ के जड़ के पास कुल्हाड़ी को रखा गया है। ఏమవుతుంది? क्या होगा? నరికి అగ్నిలో వేయబడుతుంది. उसको काट डाल के आग में डाला जाएगा। దేవుని భయంతో ఉన్న లాజరేమో జీవ మార్గానికి వెళ్ళాడు. గరీబ్ పేద లాజరు जो गरीब लाजर है परमेश्वर का भय मानता था, इसलिए अनंत जीवन में पहुंच गया। దేవుని లెక్క చేయకుండా విశాల మార్గానుసారం నడిచిన ధనవంతుడేమో నరకంలో ఉన్నాడు. तो परमेश्वर का उसने उसका विश्वास नहीं किया और परमेश्वर की बातों पर ध्यान नहीं दिया, धनवान जो था विशाल मार्ग में गया। ఇలాగ మనకి మా పత్రికల్లో చూసుకున్నా గానీ నరకానికి ఎవరెవరు వెళ్తాయనేది చాలా స్పష్టంగా రాయబడి ఉంది. अगर हम पत्रिकाओं में देखेंगे तो नरक में कौन कौन जाएगा स्पष्ट रूप से बताया गया है। కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించే ప్రతి మనిషి యేసు ద్వారా ఏర్పరచబడిన ఇరుకు మార్గం గుండా వెళ్దాం. जो परमेश्वर के द्वारा नियुक्त किया हुआ व्यक्ति है, जो परमेश्वर में चलना चाहता है, वो सकेत मार्ग में ही निकले। ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుంటాడు. तो सच में पवित्र आत्मा हमारे साथ रहेगा। వాక్యమే మనకు బలంగా ఉంటుంది. वचन ही हमें बल देगा। వాక్యమే మనల్ని ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించగలిగే రీతిలో మనల్ని మలుస్తుంది. वचन ही हमें उस सकेत मार्ग में प्रवेश करने के लायक बनाएगा। సో దేవుని చిత్తమైతే మిగిలిన సందేశం మరి పర్యాయం విందాం. तो परमेश्वर की इच्छा हो तो जो थोड़ा सा और वचन बताने के लिए है तो हम अगली बार सुनेंगे। సో మరి విన్న వాక్యాన్ని బట్టి तो जो वचन हमने सुना है, మనం విశ్వసిస్తున్న యేసుక్రీస్తునందు మంచిదే. तो हम ये परमेश्वर पर यीशु मसीह पर विश्वास करते हैं, बहुत अच्छी बात है। మనం ఇరుకు మార్గంలో ప్రవేశించమని ఆ యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు. तो यीशु मसीह कहता है वो सकेत मार्ग में हमें प्रवेश करना है। సో అయితే ఈ ఇరుకు మార్గంలో వెళ్ళటానికి ఆటంకాలను తీసివేసుకుందాం.
तो ये जो सकेत मार्ग में पहुंचने के लिए जितने भी कठिनाइयां आ रही है, हम उस सब चीज को हटाते हैं। ఆటంకాలు మనలో ఉన్న అపవిత్రత అనే ఆటంకాలు जो हमारे अंदर जो दुष्ट चीजें हैं, जो भी पाप है, उन सबको हटाना है। దాన్ని ఎవరు తీసేసుకోగలుగుతారు? तो उसको कौन निकाल पाएगा? నేనుగా ఆ రాజ్యంలో ఉండాలి, జీవం కలిగిన రాజ్యంలో ఉండాలని అనుకునే ఆ మనిషి మాత్రమే వెళ్ళగలుగుతాడు. जो चाहता है कि मैं ही परमेश्वर के राज्य में पहुंचना है, वही इंसान प्रवेश कर पाएगा। ఆ మనిషి అనుకున్న దాన్ని పొందుకోవటం కోసం తనకు తాను పరీక్షించుకుంటాడు, ప్రతిసారి సరి చేసుకుంటాడు. तो वो व्यक्ति स्वर्ग राज्य में पहुंचना है करके अपने आप को परखता है और अपनी तरह आपको पूरी तरह से बदल डालता है, तभी प्रवेश कर पाएगा। అయితే సరి చేసుకోనోళ్ళ మీద మరి దేవుని వాళ్ళు తిరస్కరించినట్లుగా మరి మళ్ళీ ఒక పర్యాయం మనం విందాము. तो जो अपने आप को नहीं बदलता है, तो उस बारे में हम फिर से सुनेंगे। వీళ్ళంతా కూడా దేవుని తిరస్కరించిన వారు. तो ये सब परमेश्वर का इंकार करते हैं। అలాంటి వారందరికీ కూడా అదిగో చెట్టు వేరు దగ్గర గొడ్డలు పెట్టబడింది, నరికి నరకంలో వేయడానికి. तो उन सब के लिए जो पेड़ के जड़ के पास कुल्हाड़ी को रखा गया है, जो आग में डाला जाएगा। రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटा प्रार्थना करते हैं। धन्यवाद परमेश्वर इस सुंदर समय के लिए प्रभु जी, क्योंकि समय इसलिए सुंदर है प्रभु जी, हमें सावधान करता है प्रभु जी. हम हर एक प्रभु जी जीवन की मार्ग में जाना चाहता है, मगर प्रभु आज आपने बताइए बहुत सकरा मार्ग है करके प्रभु जी. इस सकरा मार्ग से जाने के लिए हमारे अंदर की बहुत सारी अपवित्र लक्षण है प्रभु जी, वचन के द्वारा हमारे लिए खुलासा किया जाता है प्रभु जी. ईर्ष्या, क्रोध, भेदभाव, निंदा, असूया, घृण करना, चुगली करना प्रभु जी, चोरी, गाली गलौज प्रभु जी, सब प्रकार की प्रभु जी दुष्टता का कार्य प्रभु जी हमारे लिए सकरा मार्ग जाने से प्रभु जी हमारा प्रभु जी ये जो कदम है चौड़े मार्ग की ओर जा रहे परमेश्वर. इसलिए प्रभु जी हमारे अंदर की ये जो वचन का खिलाफ, पवित्रता का खिलाफ हर एक लक्षण को छोड़ने का और मन फिराव करने का, पश्चाताप करने का और तेरे मार्ग में बने रहने का प्रभु जी अनुग्रह करना. सुनी वचन के द्वारा प्रभु जी अपने आप को, अपने अंत में दो बात बताया परमेश्वर, वही इंसान उसमें जा सकेगा जो अपने आप को उस सक्र मार्ग का लायक बनाएगा. बोला प्रभु जी. हाँ प्रभु जी, मैं अपने आप को उस सक्र मार्ग का लायक बनाना चाहता हूँ प्रभु जी. मुझे शक्ति देना आपके वचन के और पवित्र आत्मा के सामर्थ्य के द्वारा, और भरपूर पवित्रता देना ताकि उस सकरा मार्ग से मैं जा सकूं. इस प्रकार जो जो प्रार्थना कर रहे हैं परमेश्वर, उन सबको प्रभु जी आपके हाथों में सौंपती हूँ. जो अभी तक माना नहीं, अपना चाल चलन को नहीं बदला, कहने को विश्वासी है मगर विश्वासी का एक भी लक्षण नहीं है प्रभु, उन लोगों से भी बातें किया प्रभु जी, वो भी सुधारने वाले बने परमेश्वर. कुल मिलकर तेरा वचन हमको प्रभु आग के वश में डालने के लिए नहीं बताया जाता है, आग से बचाकर प्रभु जी जीवन में ले जाने के लिए. इसलिए जीवनदायक बातों को समझकर, स्मरण कर कर चलने में सहायता को मांगते हुए यीशु के पवित्र नाम से दुआ मांगते हैं. आमीन आमीन. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలమ్మా. सबको प्रेज लॉर्ड. ప్రభు కృపను బట్టి మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం. प्रभु की कृपा से हम कल शाम को फिर